హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. ఈరోజు రివ్యూ ఇస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మూవీ మాకు నచ్చలేదండి. మూవీ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడా కూడా ప్రాపర్‌గా కనెక్ట్ అవ్వదు. కామెడీ, ఎక్సైట్‌మెంట్, ఇంట్రెస్ట్ అన్నవి ఆల్మోస్ట్ మిస్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. కానీ అవి ఎంగేజింగ్‌గా కాకుండా డ్రాగింగ్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్‌గా ఉంటది. సెకండ్ హాఫ్ కూడా సేమ్ పేస్‌లో స్టార్ట్ అవుతది. కానీ శ్రీలీల ఎంట్రీ తర్వాత కొంచెం బెటర్ ఉంటది. అక్కడి నుంచి మూవీలో కొంచెం పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ 'పవన్ కళ్యాణ్' అండ్ 'శ్రీలీల' మధ్య ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ వరకు ఆ ఫ్లో మెయింటైన్ చేశారు. పెర్ఫార్మన్సెస్ వైస్ 'పవన్ కళ్యాణ్' గారి స్క్రీన్ ప్రెజెన్స్ యాస్ యూజువల్ స్ట్రాంగ్‌గా ఉంది. ఫ్యాన్స్‌కి కొన్ని మూమెంట్స్ నచ్చుతాయి. 'శ్రీలీల' ఎనర్జీతో సెకండ్ హాఫ్‌ని కొంచెం క్యారీ చేస్తుంది. 'రాశి ఖన్నా' క్యారెక్టర్‌కి పెద్ద వెయిట్ లేదు అండ్ ఆ క్యారెక్టర్ అసలు అవసరం లేదనిపించింది. ప్లస్ పాయింట్స్‌లోకెళ్తే లీడ్ పెయిర్ అయిన 'శ్రీలీల' అండ్ 'పవన్ కళ్యాణ్' కెమిస్ట్రీ బావుంటది. కొన్ని డైలాగ్స్ చాలా వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్‌లో 'దేఖ్‌లెంగే' సాంగ్ బావుంది. 'ఈ మనసే' యుటిలైజేషన్ బావుంటది. అండ్ కొన్ని మెడ్లీస్ కూడా వర్కౌట్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావుంటాయి. మైనస్ పాయింట్స్ వచ్చేసి వీక్ ఫస్ట్ హాఫ్, అసలు ఎంగేజింగ్ మూమెంట్స్ లేకపోవడం, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ డ్రాగ్ అవ్వడం. ఎంత రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ అయినా కూడా ఎంటర్‌టైన్‌మెంట్ లేదస్సలు. మూవీలో కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ చాలా చోట్ల అన్నెసెసరీ భజన ఉంది. ఓవరాల్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒక రొటీన్ కమర్షియల్ మూవీ. కొన్ని మూమెంట్స్ ఉన్నా కూడా కంప్లీట్‌గా సాటిస్ఫై చేయదు. మా రేటింగ్ వచ్చేసి 2.5 స్టార్స్. మీ ఒపీనియన్ ఏంటి ఈ మూవీ మీద? కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ జేయండి, షేర్ జేయండి. ఫ్యాన్ నైట్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.